చిన్న అసూయ, ద్వేషం ఉంటాయి కదా, ఇవన్నీ పాపాలన్నీ కూడా వాడిని ఏం చేస్తున్నాయి, ఆ విధంగా చేసేసి చివరికి వాడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. చూడండి, యేసు ప్రభు చెప్తున్న మాటలు ఇవి. మనము ఈ కట్టు కథలు కాదు, యేసయ్య చెప్పిన మాటలు ఇవి. మనకు బైబిల్లో కొన్ని ఉపమానాలు చెప్పాడు కదా, ఎన్నో ఉపమానాలు చెప్పాడు. అలాగే భక్తుడికి ప్రత్యక్షమయ్యి ఈ లోకంలో పాప ఫలితాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. చూడండి, కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఈ పాపం యొక్క ఫలితం ఎలా ఉంటుందా అని మనం ఎప్పుడైనా గ్రహించి మన విశ్వాసాన్ని ఎప్పుడు కొనసాగిస్తున్నాము. చూడండి, ఇంకా పాపము ఎలాగా చేసిద్దంటే, ఒక వ్యక్తి ఉదాహరణకి మన సహోదరు జోసఫ్ కొన్ని పక్షులు పెంచుకుంటున్నాడు అనుకో, పక్షులు పావురాలు పెంచుకుంటున్నాడు. పావురాలు అంటే బాగా ఇష్టం, పావురాలు పెంచుకుంటున్నాడు. ఆ పావురాలు కొన్ని అడవిలో ఉన్న పక్షులు పెంచుకుంటా ఉంటే